హలో గైస్, దిస్ ఇస్ సెక్రీ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. మరొక కొత్త ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. బిగినర్ సిరీస్లో అయితే ట్రైసెప్ వర్కౌట్ అయితే ఈరోజు వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మరి లాగ్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దామా? మన ఫస్ట్ వేరియేషన్ వచ్చి డబుల్ ఆర్మ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో ఒక సింగిల్ డంబుల్ పట్టుకొని ఈ ఎడ్జ్లో పట్టుకొని ఎల్బోస్ ఇలాగ అవుట్ రాకూడదు, ఎల్బోస్ క్లోజ్ చేయాలి. బ్యాక్ ఫుల్గా డౌన్ చేసి ఫుల్గా అట్లా ఎల్బోస్ అవుట్ రాకూడదు, ఎల్బోస్ లాంగ్లో ఉండాలి. ఫ్రంట్ వచ్చే నుంచి ఫుల్గా పైకి ఫుల్గా ఎల్బోస్ అవుట్ చేయకండి. ఎల్బోస్ బ్యాక్లో ఉండాలి, మళ్ళీ ఎల్బోస్ ఫ్రంట్లో ఇలా రాకూడదు. బ్యాక్ ఇస్తే యాంగిల్ ఒక క్లాస్ చూపిస్తున్నాను, అంటే ఎలా పొజిషన్ మీకు ఎలా ఉంటుందని తెలుస్తుంది కాబట్టి నేను చూపిస్తున్నాను. ఫుల్గా డౌన్ చేసి ఫుల్గా పైకి. మన సెకండ్ వేరియేషన్ వచ్చి ట్రైసెప్ పుష్ డౌన్ విత్ రోప్ని అటాచ్ చేసి నీస్ కొంచెం బెంచ్ చేసి బాడీ ఫ్రంట్లో ఉంచాలి. బాడీ స్ట్రైట్గా పెట్టకూడదు, బాడీ ఫ్రంట్లో ఉంచాలి. కొంచెం మరి బ్యాక్ కదా, ఎల్బోస్ ఇలా పెట్టకండి. ఎల్బోస్ కొంచెం ఫ్రంట్లో ఉంచి ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. ఈ రోపుని చూసారు నేను ఎలా తిప్పాను, ఈ ఆర్మ్తోని ఫుల్గా రోపుని తిప్పాలి. ఎస్, ఎల్బోస్ అనేది ఇలా పెట్టి ఇలా చేయకండి. ఎల్బోస్ ఫ్రంట్లో ఉండాలి, చెస్ట్ పైకిలో ఉండాలి. చెస్ట్ మళ్ళీ ఇలా డౌన్లో ఉండకూడదు, చెస్ట్ మళ్ళీ పైకి ఉండాలి. ఫుల్గా డౌన్ చేయాలి, ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. మన థర్డ్ వేరియేషన్ వచ్చి ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో ఇలా వచ్చేసి చెస్ట్ని పైకి లేపి బాడీ ఫుల్గా డౌన్ చేయకూడదు. బాడీ పైలో ఉండి ఎల్బోస్ క్లోజ్ ఇలా అవుట్ కూడా చేయకూడదు. ఎల్బోస్ క్లోజ్లో ఉండాలి. ఎల్బోస్ క్లోజ్లో ఉండి పుష్ అది ఫుల్గా వెనక్కి వెళ్ళిపోకూడదు. ఫుల్గా వెనక్కి వెళ్ళిపోతే మీకు స్ట్రెచ్ అయిపోతుంది. ఫుల్గా ఫ్రంట్లో ఉండాలి. ఎల్బోస్ ఇన్లోనే ఉండి చేయాలి. ఎల్బోస్ అవుట్లో చేసి పెట్టడం చేయాలి. ఎల్బోస్ ఇన్లోనే పెట్టి క్లోజ్ చేయాలి. బాడీ మళ్ళీ కింద వరకు వెళ్ళక్కర్లే, బాడీ పై నుంచి స్ట్రైట్గా చూసి పైకి రా. మన లాస్ట్ వేరియేషన్ వచ్చి డంబల్ స్టిక్ బ్యాక్. బాడీని కొంచెం తీసి బెంచ్ చేసి బాడీ ఫ్రంట్లో ఉంచాలి. ఈ మాత్రం బెంచ్ చేయండి. మళ్ళీ ఇలా బెంచ్ చేయకండి. బాడీ కొంచెం బెంచ్ చేసి చెస్ట్ పైకి లేపి ఎల్బోస్ కిందకు ఉండకూడదు, ఎల్బోస్ పైకి ఉండాలి. ఇంకా కిక్ చేయాలి. ఫుల్గా రావాల్సిన అవసరం లేదు. ఇలా కిక్ చేసి ఇక్కడ పాజ్ చేయాలి. ఇక్కడ హోల్డ్ చేస్తే సరిపోతుంది. బ్యాక్ ఎల్బోస్ ఫుల్గా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ హోల్డ్ చేస్తే సరిపోతుంది. ఎల్బోస్ పైకి నుంచి సో గైస్, చూసారుగా ఈరోజు మన వీడియో అయితే ఇదే. ట్రైసెప్ బేసిక్ 4 వర్కౌట్స్ సేమ్ నేను ఎలా చేశానో అలానే యాక్టివిటీస్గా ఫాలో అయిపోండి. నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో సీ యూ, బాయ్.